హాయ్ అండి. ఈరోజు మనం దశావతారాల్లో 6వ అవతారమైన శ్రీరామావతారం గురించి చెప్పుకుందాం. దానికంటే ముందుగా రావణాసురుని వృత్తాంతం గురించి తెలుసుకుందాం. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులైన జయ విజయులు సనకసనందనాది మున్నుల ఆగ్రహానికి గురై శాపం పొందారు. ఆ విధంగా వారు 3 జన్మలు శ్రీహరికి బద్ధశత్రువులుగా పుట్టి శ్రీహరి చేతుల్లోనే హతమై తిరిగి వైకుంఠానికి చేరుకునేలా ఆ భగవంతుని ద్వారా వరం పొందారు. ఆ విధంగానే మొదటి జన్మలో వారు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షులుగా జన్మించి శ్రీమన్నారాయణునికి ప్రబల విరోధులైనారు. శ్రీ మహావిష్ణువు నరసింహావతారం వరాహావతారం ఎత్తి వారిని సంహరించాడు. తిరిగి 2వ జన్మలో విష్ణు భక్తులైన జయ విజయులు రావణాసురుడు కుంభకర్ణులుగా భూలోకంలో జన్మించారు. వారిని వధించడానికి శ్రీమన్నారాయణుడు రామావతారం ఎత్తాడు. రావణ కుంభకర్ణుల జన్మ వృత్తాంతం విచిత్రమైనది. బ్రహ్మవంశంలో పుట్టినవాడు పులస్త్య బ్రహ్మ. అతని కుమారుడు విశ్రవసు. బ్రహ్మసుమాలి కూతురు కైకసిని పెళ్లాడాడు. విశ్రవసు ఒకనాటి సాయం సమయంలో కైకసిని కలిసిన కారణంగా వారికి రాక్షస ప్రవృత్తి గల రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు అనే 3 కుమారులు, శూర్పణఖ అనే కూతురు జన్మించారు. వారిలో విభీషణుడు మాత్రం సద్గుణ సంపన్నుడు, దైవభక్తి కలవాడు అయినాడు. రావణుడు పుట్టేటప్పుడే 10 తలలతో 20 చేతులతో భయంకరమైన ఆకారంతో పుట్టాడు. అతను భూమి మీద పడగానే అనేక ఉత్పాతాలు పొడసూపాయి. నెత్తురు వాన కురిసింది. భూమి కంపించింది. దేవతలు భయపడిపోయారు. 10 తలలుండడం వల్ల తండ్రి అతనికి దశకంఠుడని, దశగ్రీవుడని పేర్లు పెట్టాడు. కైకసి సవతి కొడుకు కుబేరుడు. అతనికి పుష్పకం అనే దివ్య విమానం ఉంది. దశకంఠుడు పెద్దవాడై బ్రహ్మను గురించి కఠోర తపస్సు చేశాడు. 1000 ఏండ్లకు ఒకసారి ఒక్కొక్క శిరస్సు కోసి అగ్నిలో పడవేస్తూ హోమం చేశాడు. అలా 9 తలలు కోసి 10వ శిరస్సు కోసే సమయానికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరమన్నాడు. నరులు, వానరులు తప్ప మరెవరి చేత చావు లేకుండా ఉండేలా బ్రహ్మ వలన వరం పొందాడు దశకంఠుడు. ఆ విధంగా వరగర్వితుడై అన్న అయిన కుబేరుణ్ణి యుద్ధంలో ఓడించి అతని పుష్పక విమానం చేజిక్కించుకున్నాడు. అతని నగరమైన లంకాపురిని స్వాధీనం చేసుకుని రాక్షసులందరికీ రాజైనాడు. రావణుడి భార్య మండోదరి. ఆమె మయుడి కుమార్తె. చాలా చక్కనిది. మండోదరికి మేఘనాథుడు, దేవాంతకుడు, నరాంతకుడు, మహాసార్ముడు, అక్షుడు మొదలైన కుమారులు అనేక మంది జన్మించారు. వారంతా మహాబలాఢ్యుడు. అందరికన్నా మేఘనాథుడు మహాశూరుడు. ఇంద్రుణ్ణి జయించి ఇంద్రజిత్తు అని పేరు పొందాడు. దశకంఠుడు శివపూజా దురంధరుడు. వేదాలు అధ్యయనం చేశాడు. అతనికి తెలియని శాస్త్రాలు, ధర్మాలు లేవు. అయితే విష్ణుమూర్తిని, దేవతలను ద్వేషిస్తూ వచ్చాడు. పరస్త్రీలోలుడై అనేక మంది స్త్రీలను చెరపట్టి తెచ్చాడు. ఇంద్రాది దిక్పాలకులను ఓడించి వారి చేత ఊడిగం చేయించుకున్నాడు. దశకంఠుడు ఒకనాడు పుష్పక విమానం ఎక్కి హిమవత్ పర్వత ప్రాంతంలో విహరిస్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళగానే అతని విమానం ముందుకు కదలలేదు. కారణం, అది శంకరుడి నివాసమైన కైలాసం. ఆ సమయంలో శివుడు పార్వతితో ఏకాంతంలో ఉన్నాడు. శంకరుని సేవకుడైన నందీశ్వరుడు వచ్చి దశకంఠుని తన విమానంతో తొలగిపోమ్మని, ఈ ప్రాంతానికి రాకూడదని చెప్పినా దశకంఠుడు వినలేదు. పైగా కోతిముఖంతో ఉన్న నందిని చూసి ఎగతాళి చేస్తూ పకపకా నవ్వాడు. నందికి కోపం వచ్చింది. ఓరి దశకంఠ, నన్ను పరిహసిస్తావట్రా? ఒకనాడు నాలాంటి వికృత రూపం గల వానరులే నిన్ను, నీ రాక్షస కులాన్ని నాశనం చేస్తారు అని శపించాడు. అయినా దశగ్రీవుడు లెక్క చేయలేదు. బలగర్వంతో కైలాస పర్వతాన్నే కదిలించాలని ప్రయత్నించాడు. తన 20 బాహువులతో కైలాసం ఎత్తబోయాడు. కైలాసం కాస్త చెలించింది. పార్వతి భయంతో పరమశివుణ్ణి గట్టిగా కౌగలించుకున్నది. వెంటనే శివుడు విషయం గ్రహించి దశగ్రీవుడు గర్వం అణచాలనుకున్నాడు. తన బొటని వేలితో కైలాసగిరిని నొక్కిపట్టాడు. దాంతో దశకంఠుడికి రావణుడనే పేరు వచ్చింది. రావణుడికి గర్వభంగమై దీనంగా శివుణ్ణి ప్రార్థించాడు. అనేక విధాలా స్తుతించాడు. శంకరుడు దయతలచి రావణుడికి ప్రత్యక్షమై వరాలు ఇచ్చాడు. ఆ తర్వాత రావణాసురుడు దేవతలను, ఋషులను అనేక రకాలుగా పీడిస్తూ వచ్చాడు. దేవ, గంధర్వ, యక్షకాంతలను బలాత్కరంగా ఎత్తుకొని పోయాడు. రావణుడి తమ్ముడు కుంభకర్ణుడు పర్వతాకారుడు, మహాబలవంతుడు. అతను కూడా బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేశాడు. అయితే బ్రహ్మ మహిమ వలన కుంభకర్ణుడికి మతిపరుపు కలిగి 6 నెలలు నిద్ర, ఒకరోజు ఆహారం కావాలని వరం కోరాడు. బ్రహ్మ అతనికి అలాగే వరం ఇచ్చాడు. కుంభకర్ణుడు భార్య వజ్రజ్వాల, కుంభని కుంభులు అతని కుమారులు. రావణుడి దుర్మార్గాలు సహించలేక దేవతలు వెళ్లి విష్ణుమూర్తితో మొరపెట్టుకున్నారు. అప్పుడు శ్రీహరి, రావణ సంహారం కోసం నేను భూమిలో అవతరిస్తాను. మీరంతా కూడా మీ అంశలతో వానరులుగా భూలోకంలో పుట్టండి అని చెప్పి పంపివేశాడు.
ఆ విధంగానే శ్రీ మహావిష్ణువు దశరథుడి కుమారుడిగా భూలోకంలో పుట్టాడు.